నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను అన్నాన్ని వండానండి. ఎలా అంటే కుక్కర్‌లో కాకుండా వేరేగా తపాల్లో ముందు నీళ్ళు పెట్టేసానండి తపాలతో. తర్వాత కాసేపు బియ్యం నానబెట్టేసానండి కడిగేసి. తర్వాత ఏంటంటే తొందరగా రైసు ఉడికిపోతదండి. చాలా బావుంటుంది. గింజ ఉంటది కదండీ! ఆ గంజిని ఎన్ని రకాలుగా మనం ఆహ్, చేసుకోవచ్చు. దాన్ని ఉప్పు కలిపి తాగితే చాలా మంచిదండి. అలాగే షర్ట్‌లకి, చీరలకి మంచిగా బట్టలకి పెట్టుకోవచ్చు. అది గూడా నేను చేశానండి. చూపిస్తున్నాను. రైస్ చూసారా ఎంత బావుందో విడివిడిగా. అయితే ఇప్పుడు మనం వింటున్న మాటలు బట్టి చూస్తే కుక్కర్ అన్నం కంట ఇలాగ వార్చుకొని తినే అన్నం చాలా మంచిదటండి అని చెప్తుంటారు. గంజి చిక్కగా ఉందండి. అందుకని మళ్ళీ ఏం చేశానంటే, పలచని క్లాత్ తీసుకొని వడకట్టేసుకున్నానండి. నమస్తే ఫ్రెండ్స్. ఏంటని చూస్తున్నారా? అన్నము ఇలాగ వార్చానండి. ఎప్పుడు కుక్కర్‌లో పెట్టుకుంటాం కదా! కుక్కర్ అన్నం అంత మంచిది కాదంటున్నారు. ఇలాగ ఓర్చుకొని ఉదయాన్నంటే పిల్లలకి పెట్టేటప్పుడు తప్పదండి. తర్వాత మనం వండుకుంటాం కదా! అప్పుడు ఎలాగైనా కనీసం వండుకుందాము. ఏంటంటే ముందు నీళ్ళు పెట్టి ఎసరు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఈలోపు మనం రైస్ కడిగేసి నానబెడితే చాలా వేగం ఉడికిపోతదండి రైస్. చూసారా ఎంత బాగొచ్చిందో? వడకట్టానండి. చాలా బావుంది రైసు. మనకు కూడా పెద్దవాళ్ళకి ఇలాంటి రైస్ తింటే మంచిదంట. సగం ఇది పోతది కదండీ అందులోంది. అలాగే ఇంకా గింజుంటది కదండీ! దాని నుంచి వచ్చే గంజి చాలా యూజ్ అవుతదండి మనకి. వేడి వేడిగా ఉప్పు కలుపుకొని తాగండి. మంచిగా చలవ చేస్తది. అలాగే ఇంకోటేంటంటే బట్టలకి పెట్టుకోవాలండి. చీరలకి, షర్ట్స్‌కి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. చిక్కగా ఉందని మళ్ళీ